నాకు స్వస్థత కలగనప్పుడు, అంటే ఒక రోజుగా నేను పట్టబడ్డప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ఆ రోజు చస్తానేమో అనుకుని ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు బ్రతికిస్తే నీ సేవ చేస్తానయ్యా అని. ఆ దేవుడు ఆ రాత్రి ముట్టి స్వస్థపరిచాడు. తర్వాత 4 రోజులు చాలా పరీక్ష చేసే శరీరాన్ని. ఆయాసం కానీ, గుండె నొప్పి కానీ, బలహీనతలు కానీ, చెమట పట్టడం కానీ, సైకిల్ తొక్కితే ఇబ్బంది కానీ, మెరకెక్కితే ఏమీ లేకుండా అయిపోయినాక అప్పుడు మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేశా. ప్రభువా, ఏదో తొందరపడి అనేసానయ్యా, నీ సేవ చేస్తానని, ఏమనుకోబాకు, నన్ను మన్నించు. సేవకుడి దగ్గర మందిరం ఒడిచి కంజలు కొట్టి గ్యాస్ లైట్ వెలిగిస్తాను, నేను మాత్రం సేవ చేయను. ముందు ఇచ్చిన మాట ఏమిటంటే, చస్తాను అనుకున్నప్పుడు మాట ఇచ్చింది, బతికించు నీ సేవ చేస్తాను. 5 రోజుల తర్వాత పాట మార్చాను. నేను మారిన ఆయన మారడుగా. ఆయన ఎవరో తెలుసా? చెప్పి చూస్తాడు. ఒకసారి సేవకులతో చెప్పి చూస్తాడు. 2-3 సార్లు వినకపోతే నెమ్మదిగా కొట్టి చెబుతాడు. ఇంకా వినకపోతే గాల ముక్కు వేసి లాగుతాడు. అప్పుడేమవుద్ది? గాల ముక్కు వేసి లాక్కెడతా ఉంటే ఈడ్చుకుంటా పోతాడు, కర్మ కాలిపోద్దిగా. ముక్కు గాలం వేయకముందు పోయి మనం సరి చేయబడాలి. ఆ రకంగా వేసిన తర్వాత నేను లైన్లోకి వచ్చాను. అప్పుడు దేవుని దగ్గర తీర్మానం చేసి, ఆ రోజు తీర్మానంతో చెయ్యి వేశాను నాకటి మీద. ప్రభు కృప ద్వారా, మీ ప్రార్థనల ద్వారా మీ ముందు ఇప్పటి వరకు ఈ పరిచయలో నిలవడానికి కృప అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునగా. ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఎవరి దగ్గర మాట మారుస్తా? ఎవరి దగ్గర మాటను మార్చుకుంటా? రాజు అయ్యుండి, అభిషేకం పొందినవాడయ్యుండి, నువ్వు అనామకుడు కాదు, పేదవాడివే కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కంఠం లేకపోవచ్చు, కానీ భక్తి ఉందిగా. నీకు చదువు కూడా, నువ్వు గ్రంథం ఉందిగా, ఓపిక ఇచ్చాడే. కానీ ఎవరితో పక్కింటోడుతోనో, పైనోడుతోనో, ముందుతోనో మాట మార్చుకుంటావా? ఒకసారి నరుడికే మాట ఇచ్చి నెరవేర్చలేకపోతే దేవుడికి మాట ఇచ్చి నెరవేర్చగలవా? ఒకసారి ఆగి ఆలకించి, ఎన్నిసార్లు నేను మాట తప్పాను, దేవుని కనికరాన్ని బట్టి సరి చేయబడ్డాను.